బ్యాక్ టు అనురిషి అఫీషియల్. మా ఫస్ట్ యానివర్సరీకి అయితే వైజాగ్ ట్రిప్కి వెళ్తున్నాము. ఇప్పుడు రిషి వాయిస్ ఓవర్ ఇస్తాడు, చూసేయండి. సో ఫైనల్లీ వైజాగ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. ఇప్పుడు టైం చూసుకుంటే 7:10 అవుతుంది. మన బస్ వచ్చేసి 7:20కి ఉంది గచ్చిబౌలి సర్కిల్ దగ్గర. సో ఇంకో 10 మినిట్స్ లోపల మనం అక్కడ రీచ్ అయిపోవాలి. చూద్దాం 10 మినిట్స్ లోపల వెళ్తామో లేదా. అదే 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 చూడాను. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి 7:16 అవుతుంది. సో ఇంకా 5 మినిట్స్ ఉంది. మనకు బస్ లొకేషన్ కూడా దగ్గరలోనే ఉంది. సో చూద్దాం ఒక 5 మినిట్స్ ఒకటి వెళ్తాం. ట్రాఫిక్ లెక్ ఇక్కడనే మన బస్ అవుతుంది. సో అదే మన అట్లా వెళ్ళే బస్సే మనది. సో ఎగ్జాక్ట్ టైం మనం రీచ్ అయినాం, బస్ రీచ్ అయింది. సో ఇదే మన సుమతి బిఎస్ఆర్ ట్రావెల్స్. సో బస్ అయితే బాగానే ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎలా ఉంది లోపల ఇంటీరియర్. వితౌట్ లేట్ 7:30 వరకల్లా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపు అయ్యాక ఆకలిస్తే డిన్నర్ అయితే చేసేస్తున్నాము విత్ మూవీ ఏంటో గెస్ట్ చేయండి. అండ్ మూవీ హాఫ్ కంప్లీట్ అయిపోయేలోపు బస్సు ఒక డాబా దగ్గర అయితే ఆపారు. ఇంకా అక్కడ కొన్ని స్నాక్స్ అండ్ కొన్ని స్నాప్స్ కూడా తీసుకొని ఇంకా బస్ ఎక్కి పడుకొని పోయాం. మార్నింగ్ లేసరికి వైజాగ్ అయితే రీచ్ అయ్యాం. Use the show to take all your belongings. ప్రయాణికులకు విజ్ఞప్తి, దయచేసి గమనించండి, మీ బస్సు మరికొన్ని లగేజ్ తీసుకొని వైజాగ్లో బస్ అయితే దిగిన తర్వాత ఆటో బుక్ చేసుకొని బైక్ రెంటర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రిషి అడ్వాన్స్గా బైక్ బుక్ చేసి పెట్టాడు. సో ఫాస్ట్గా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని బైక్ తీసుకొని ఇంకా ఆకలేస్తుంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ రూమ్ చెకింగ్కి ఇంకా టైం ఉంటేను ఆర్కే బీచ్ రోడ్ సైడ్ వెళ్ళి అటు నుంచి అటు ఫిషింగ్ హార్బర్ చూడడానికి అయితే వెళ్ళాము. ఫిషింగ్ హార్బర్ సినారియో చూస్తుంటే నాకు ఒకే ఒక సాంగ్ గుర్తొస్తుంది. అదేంటంటే, గాలిలో గిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సన్నక నా ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా. ఇంకా అలా తండేల్ మూవీని అయితే గుర్తు చేసుకొని హోటల్కి అయితే వచ్చి చెక్-ఇన్ అయితే చేసాము. ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయితే అవుతున్నాము. హీరో హ్యాపీ యానివర్సరీ. Oh no! జారిపోతుంది బ్యాగ్.
రెడీ అయితే అయిపోయిన తర్వాత బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి సముద్రం వ్యూ మాత్రం అమేజింగ్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఆ వ్యూని నేనైతే రియలైజే అవ్వలేదు, అది ఆకాశంలానే అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ మేము వచ్చే ఒక రోజు ముందే ఒక ఈవెంట్ జరిగింది, ఐఎఫ్ఆర్ మిలాన్ ఈవెంట్ అని. సో ఇక్కడ ఇంకా స్టేజ్ సెటప్ అంతా ఇంకా అలానే ఉంది. ఆర్కే బీచ్ దగ్గర కొబ్బరి చెట్లతో లొకేషన్ చాలా బాగుండే. సో అక్కడ కాసేపు ఆగి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాము, చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ అయితే రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా సైడ్కి బైక్ పార్క్ చేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆర్కే బీచ్ కంటే మేము ఎక్కువగా కనెక్ట్ అయింది రుషికొండ బీచ్కే. ఇంకా లోపలికి ఎంటర్ అవుతుండగానే ఈ పర్సన్ ఫొటోస్ దిగుతారా అంటే ఒక 2-3 ఫొటోస్ అనుకున్నాం గైస్, బట్ ఒక 10 మినిట్స్లో 90+ మంచి ఫొటోస్ క్లిక్ చేశాడు. ఇంకా అవన్నీ మా మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, అవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము, చెక్ చేయండి. Are you ready? వస్తావా మరి? నేను ఒకళ్ళు పడ్డా, నేను కూడా వెనకనే దునుకుతుంది. లవ్వే అంతా లవ్వే. అదే డైలాగ్ ఉంటుంది కదా, సముద్రం, ఈ నీరు, ఇలానే ఏంటి ఇలానే, ఈ గాలి, ఈ సముద్రం, ఈ వెన్నెల, మనం ఇలానే ఉంటే బాగుంటుంది కదా. ఉండిపోదాం. ఈ సినిమాల్లోనే సాధ్యం. అదే నువ్వు చెప్పేది. హైదరాబాద్ కాదు. ఇంకా రుషికొండ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత దగ్గరలో తెనేటి పార్క్ ఉంటే వెళ్ళాము. వ్యూ బాగుంటుంది అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ని టూరిస్ట్ అట్రాక్షన్ కోసం అలానే ఉంచారంట. సో అక్కడ నుంచి వ్యూ చూస్తూ అందరూ కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మేము కూడా కొన్ని పిక్చర్స్ దిగి ఆ వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము.
సో నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది డే ఈజ్ సెలబ్రేటింగ్ అవర్ 1 year యానివర్సరీ. సో బీచ్ దగ్గర మంచి లొకేషన్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇద్దరం యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే వైజాగ్లో ఎంజాయ్ చేస్తూ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. వెనకాల బీచ్, అలల సౌండ్ అండ్ చల్లని వెదర్, మంచి మ్యూజిక్ అన్నీ వింటూ హ్యాపీగా రిషితో ఇలానే ఇక్కడే ఉండాలని ఉంది. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత కాసేపు ఇద్దరం ఈ 1 year ఎలా జరిగింది అని ముచ్చటేసుకుంటూ డే 1 ఇన్ వైజాగ్ అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. డే 2 అండ్ డే 3 కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచ్ అను రిషి ఆఫీషియల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అను రిషి ఆఫీషియల్. అండ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు షార్ట్స్కి చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.